అందరికీ నమస్తే. వెల్కమ్ టు మెట్రో టీవీ. నేను మీ రమ్య. ఈరోజు స్పెషల్ డిబేట్కు స్వాగతం. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టగా తీసుకున్న నిర్ణయం. చంద్రబాబు అంటేనే టీచర్ పోస్టుల భర్తీ అనే పేరును నిలబెట్టుకునేలా ఎన్నికలలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ మెగా డిఎస్సి వేశారు. నోటిఫికేషన్ ఇచ్చిన 148 రోజులలో దాదాపు 16,000 ఉపాధ్యాయుల ఉద్యోగాలను అయితే భర్తీ చేశారు. కానీ మెగా డిఎస్సిపై వైసీపీ చాలా ఆరోపణలు చేస్తోంది. ఇక ఆది నుంచి అక్రమాలు జరిగాయి అని, అయిన వారికి ఆకులల్లో కాని వారికి కంచాలల్లో అన్నట్టుగా అయితే ఇక్కడ నిబంధనలు కాల రాశారు అని ఆరోపించారు. తమ వారికి పోస్టింగ్లు ఇచ్చుకున్నారు అని ఆరోపించారు. అంతేకాదు పోరు బాట పడుతోంది. యువతలో సందేహాలకు తావిస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ స్వయంగా రంగంలోకి దిగారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధము అని సవాల్ విసిరారు. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై కూడా చర్చిద్దాము రమ్మనన్నారు. అందుకు వైసీపీ సిద్ధమేనా? లోకేష్ సవాల్ను స్వీకరిస్తోందా? ఇక నిరసనలకు ఎందుకు పిలుపునిచ్చింది? ఇంతకీ డిఎస్సి చుట్టూ రాజకీయం ఎందుకు పెరుగుతోంది? ఉద్యోగాలలో చేరిన వారు ఆందోళన చెందుతున్నారా? ఇక ఈ వివాదానికి ముగింపు ఎలా ఉంటుంది? ఇక ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో డిబేట్లో పాల్గొనేందుకు కంచర్ల విజయభాస్కర్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు, అలాగే మన్యం కోటేశ్వరరావు గారు విశ్లేషకులు, రేగడి లక్ష్మీనారాయణ గారు వైసీపీ నాయకులు అయితే ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ముందుగా అసలు ఈ డిఎస్సి పోస్టింగ్స్లలో ఏమైనా అక్రమాలు జరిగాయా, లేకపోతే నిజంగానే నిజాయితీగా ఆ పోస్టులు ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే ఇచ్చారా అన్నది ఒకసారి టీడీపీ నాయకులు కంచెల విజయ్ గారు ఒకసారి తెలియచేయండి. మరి ఇప్పుడు 2025లో డిఎస్సి పరీక్షల నిర్వహణ, ఉద్యోగ నియామకాలు జరిగాయి. పోతే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో కానీ, పోతే 2014-19 మధ్య ఇప్పుడు విభజిత రాష్ట్రంలో కానీ, తిరిగి ఈ 2 సంవత్సరాల కాలంలో మరోసారి విభజిత రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ ఇది చివరిసారిగా నిర్వహించినటువంటి డిఎస్సి. అంతకుముందు ఆయన హయాంలో 6 డిఎస్సీలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో అయితేమి, విభజిత రాష్ట్రంలో అయితే ఎప్పుడు ఎలాంటి ఆరోపణలు రాలేదు. పోతే ఇలా ఉద్యోగాలు అమ్ముకున్నారు, అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో, ఇలాంటి మాటలు ఎప్పుడు పడలేదు చంద్రబాబు గారి ప్రభుత్వం. ఇప్పుడు ఇంతకుముందు కూడా చాలా ప్రతిపక్షాలు ఉండేవి, సిపిఐ, సిపిఎం ఉమ్మడి రాష్ట్రంలో, అదేవిధంగా గుమ్మడి నర్సయ్య గారి పార్టీ అయితేమి, అట్లాగే ఇంకా వివిధ వామపక్ష సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఏ రోజు కూడా ఆ రోజుల్లో విమర్శలు అనేవి చూడలేదు. పోతే ఈ రాష్ట్రంలో చాలా మంది ప్రతిపక్ష నాయకులుగా గతంలో కూడా చేశారు. వాళ్ళు కాకలు తిని యోధులు, బాగా పుస్తకాలు చదివిన వాళ్ళు, ప్రపంచ జ్ఞానం అలవర్చుకున్న వాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మన రాష్ట్రానికి విభజిత రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతాల పట్ల అవగాహన లేని వ్యక్తి, సమాజ భవిష్యత్తు పట్ల పోతే ఒక అభిప్రాయం, ఒక దృష్టి లేని వ్యక్తి. తను నిరంతరం తన స్వవిషయాలు, తను ఆధిపత్యంతో ఎల్లకాలం తను పెత్తందారీగా ఈ వ్యవస్థని, ఈ ఆంధ్రప్రదేశ్ని గుప్పిట్లో పెట్టుకోవాలనే చింతన తప్పితే, అలాగే ప్రపంచంలో ఎవరికి లేనంత సంపద ఉండాలని, పోతే ఆర్జనే పరమార్థంగా, పోతే ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడమే లక్ష్యంగా అవినీతి అక్రమాలకి పాల్పడి తన బుద్ధి అందరికీ ఉంటుందని, మేము ఏ ఆరోపణలు చేస్తామో అతని మీద అవే మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తాడు. అంటే అతనికి కొత్త ఆలోచనలు కూడా రావు. మేము ఎప్పుడైతే అతని పరిపాలనలో 5 సంవత్సరాల్లో మేము ఏం ఆరోపణలు చేసామో అవన్నీ అతను చేస్తుంటాడు. పైగా అతను 5 సంవత్సరాలు ఊరించాడు. ఏది ఉద్యోగాల ప్రకటన చేస్తున్నాను, టీచర్ పోస్టులు ఉద్యోగాలను, డిఎస్సి పెడుతున్నాను, డిఎస్సి పెడుతున్నాను, 5 సంవత్సరాలు ఇవ్వకపోగా చేసిన వాళ్ళ మీద బురద జరుగుతున్నాడు. చేసిన వాళ్ళు ఏదన్నా నిజంగా అక్రమాలకు పాల్పడితే సద్విమర్శ చేయడంలో అర్థం ఉంది. మేము ఈ 2 సంవత్సరాల నుంచి ఏమి తలపెట్టినా భర్తీ చేసినప్పటికీ కూడా భాస్కర్ గారు, డిఎస్సి పోస్టులు భర్తీ చేసినప్పటికీ కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఆ పోస్టులన్నీ చేరేలా చేశారు అని ఆరోపిస్తున్నారు. సో దానికి ముక్కుసూటిగా ఒక ఆన్సర్ చెప్పాలి అంటే ఏం చేస్తారు?
ఆయన ఆయన ముందు ఆయన ఆరోపించారనేది ఇప్పుడు హైలైట్ చేసి డిబేట్స్ పెడుతున్నారు. అసలు ఆరోపించిన వాడి చరిత్ర ఏందనేది ముందు తెలుసుకోవాలా. ఆరోపించిన వాడు ఎలా పెరిగాడు, అసలు అతని మనస్తత్వం ఏంటి, అతని చరిత్ర ఏంటి, గత చరిత్ర ఏంటి, అతను ఏ మూలాల్లో నుంచి వచ్చాడు, అతని ప్రవర్తన శైలి ఏంది, అతను 5 సంవత్సరాల పాలనలో ఏం చేశాడు, అవి ముందు చూడాల్సింది. అవి చూడకుండా ఆయన ఏదో అన్నాడని పోతే ఇక్కడ నిజంగా ఇక్కడ ఏం జరగల. హారిజంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ ఇలాంటివి ఉంటాయి దీంట్లో. మా అధికారులు అంటే ప్రభుత్వ అధికారులు, విద్యాశాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు పోతే, అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, వీళ్ళందరూ వాళ్ళ ఐఏఎస్లు ఉన్నారు, ఇతర ఉన్నతోద్యోగులు ఉన్నారు. వాళ్ళంతా ఒక వారం రోజులు 10 రోజులు కౌంటర్ పెట్టి కూర్చున్నారు. ఈయన అన్నాడని చెప్పి ఇప్పుడు మీరు ఎట్లా డిబేట్ పెట్టారో ఈయన ఉంటున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వివరణీయమని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సచివాలయ ఉద్యోగులైతేమి, విద్యాశాఖకు సంబంధించిన కమిషనర్ కార్యాలయంలో అధికారులు అయితేమి వారం 10 రోజులు పట్టు కూర్చున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా 7 గంటల దాకా ఉంటామయ్యా మేము, మీ సందేహాలు నివృత్తి చేస్తాం, మీకు ఏం అనుమానాలు ఉందో, ఏదో స్పోర్ట్స్ కోట అంటారు, ఇంకోటి అంటారు, పోతే అన్ని నివృత్తి చేస్తాం. ఆ పైన మీరు వచ్చి కలిసి నివృత్తి చేసుకుంటే చేసుకోండి, అప్పుడు మీకు ఇంకా ధర్మ సందేహాలు ఉంటే మేము నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాం, అప్పుడు నచ్చినప్పుడు మీరు బయటికి పోయి ఏమైనా అనుకోండి అని చెప్పారు. అక్కడికి పోరు, వాళ్ళని అడిగి సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. బురద చల్లడమే కార్యక్రమం. ఆయనకి గడ్డి కావాలమ్మా, ఒకటే ఆయన స్వభావం. ఆయన అధికారం కోల్పోయిన నెల తర్వాత జంతర్ మంతర్ ఢిల్లీకి పోయాడు ధర్నా చేయడానికి, మా ప్రభుత్వం రద్దు చేయమని. ఏంది 5 సంవత్సరాలకు ప్రజలు ఎన్నుకున్నారు, 30 రోజుల్లో ఏం జరిగింది? 30 రోజులు ఏం జరిగింది? ఏమన్నా స్కీములు కుంభకోణాలు చేయడానికి ఎవరికైనా అవకాశం ఉంటుందా? ఆయన 5 సంవత్సరాల పరిపాలన గాడిని ఎట్టబెట్టాలా ఉయ్యో మొర్రు అని చెప్పి అన్ని శాఖలతో సమీక్షా సమావేశాలు చేస్తున్న సందర్భం, ఆయన పరిపాలనా పరిస్థితుల మీద 7 శ్వేతపత్రాలు రూపొందిస్తున్న సమయం. ఆ సమయంలో ఆయన ఢిల్లీకి పోతాడు జనాన్ని ఎంటేసుకొని. ఆడ ధర్నా చేసి ప్రభుత్వాన్ని రద్దు చేయండి, లేదంటే రాష్ట్రపతి పరిపాలన పెట్టండి, అసెంబ్లీని సస్పెండ్ చేయండి, ఈ విధంగా అక్కడ నిందించి వచ్చాడు. అంటే అతను పరిపాలన, అతనికి పదవి లేకపోతే అతను బ్రతకలేడు. ఎందుకంటే అతని జీవితం అంతా నేరాలు, ఘోరాలు, దోపిడీలు, వచ్చే హత్యా రాజకీయాలు, ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు, పాలిగార్ల మనస్తత్వం. అతను ఒక క్రూర పాలకుడు, మధ్యయుగాల లాంటి క్రూర పాలకులను తలదన్నే పాలకుడు. ప్రజాస్వామ్యంలో మనకి దాపురిచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అతను అనుచరులుగానే భజన చేయకపోతే వాళ్ళందరికీ రేపు భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో వాళ్ళందరూ తాళం వేయడం తప్పితే ఇష్టపూర్వకంగా చేయట్లేదు. మావి గణనంగానే మళ్ళా ఆయన మనుషులందరూ ఎంత ప్రైవేట్ డిస్కషన్స్ చేసుకుంటున్నారో, పోతే ఈయన తీసుకునే బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లను పరామర్శించడానికి పోయేది, ఇవన్నీ వాళ్ళ పార్టీలోనే అంతర్గతంగా ఎన్నో కొసకొసలు ఉన్నాయి. పోతే ఆయన ఊరందరికీ ఒక దారి, ఉలిపి కట్టింది ఒక దారి అన్నట్టు ఆయన ప్రవర్తన ఉంటుందని. సో ఇప్పుడు లోకేష్ గారు చర్చించడానికి ముందుకు వస్తా అని అంటున్నారు. సో వైసీపీ వాళ్ళు ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలను నిరూపించుకోవడానికి ఆ చర్చకు సిద్ధమేనా? సో దీనిపైన వైసీపీ నాయకులు లక్ష్మీనారాయణ గారు ఒకసారి తెలియజేయండి. నిజంగా వైసీపీ సిద్ధంగా ఉందా ఆ చర్చకి? వైసీపీ నాయకులు లక్ష్మీనారాయణ గారు, సో వైసీపీ సిద్ధంగా ఉందా? ఎల్ఎం మోహన్ రెడ్డి సారీ మన్నెం కోటేశ్వరరావు గారు, ఒకసారి మీరు తెలియచండి. సారీ మోహన్ రెడ్డి గారు వచ్చారు లైన్ లోకి, ఆయన మాట్లాడు, మరి తర్వాత మాట్లాడతాను. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ ని మళ్ళీ రిపీట్ చేయమంటారా? సో ఇప్పుడు లోకేష్ గారు రెడీగా ఉన్నారు, ఏవైతే ఆరోపణలు ఉన్నాయో దానికోసం కూర్చొని మాట్లాడడానికి. సో వైసీపీ అక్కడికి వచ్చి ఆ చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలన్నీ కూడా నిరూపించే అంత రెడీగా ఉన్నారా? సో దీని మీద విశ్లేషకులు కావచ్చు, లేకపోతే వైసీపీ నాయకులు కావచ్చు, ఎవరైనా స్టాండ్ తీసుకుని ఆన్సర్ చేయొచ్చు. ఈ డిఎస్సికి సంబంధించి డిఎస్సి మొత్తం మీద పేపర్ లీక్ కానీ లేదా అక్రమాలు జరిగాయి అనేటువంటి ఆరోపణలు ఏ విద్యార్థి సంఘము లేదా యువజన సంఘం కానీ
లేదా ఎవరు కూడా గతంలో అయితే చేయలేదు. అయితే స్పోర్ట్స్ కోటాలో నింపినటువంటి వాటి మీద వివాదం వచ్చింది. దాని మీద ఆరోపణలు, ప్రత్యారోపణలు వచ్చాయి. విజయభాస్కర్ గారు చెప్పినట్లు వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్స్ అనేటువంటి దాని మీద అధికారులు వివరణ ఇచ్చారు. ఇవన్నీ వివరణ ఇచ్చినప్పటికీ అసలు పరీక్షలు రాయకుండానే కొంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చారు అనేటువంటిది ప్రధానంగా జరిగినటువంటి చర్చ. ఆ చర్చ 2-3 నెలల క్రితమే జరిగింది. అది అందులో అనేక మంది పాల్గొన్నారు, అభిప్రాయాలు చెప్పారు. లెఫ్ట్ పార్టీలు దాని మీద వెల్లడించినటువంటి వైఖరి ఏంటంటే దాని మీద విచారణ జరిపి నిజానిజాలను ఎక్కువ తేల్చండి అని వైఖరిని లెఫ్ట్ పార్టీలు తీసుకున్నాయి. సరే, ప్రభుత్వము అధికారుల చేత వివరణ ఇప్పించింది తప్ప అలాంటి చర్యకు పాల్పడలేదు. ఇప్పుడు తాజా పరిస్థితికి వస్తే ఆ సమస్య మీద అంటే మొత్తంగా డిఎస్సి అనే పేరుతోటి వైసీపీ ఆందోళనకు పూనుకున్నది. మరొక వైపున ఒలింపిక్ అసోసియేషన్ కి చెందినటువంటి పురుషోత్తం అనేటువంటి వ్యక్తి దీని మీద ఒక పిల్ వేశారు. ఏమిటి ఆ పిల్ అంటే జూడో కోటాలో ఫేక్ సర్టిఫికెట్లతోటి కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, దాని మీద విచారణ జరపాలనేటువంటిది దానిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సారాంశం. మరి మిగిలినటువంటి క్రీడల్లో కూడా అవన్నీ ఉన్నదా లేదా అనేటువంటిది పిల్ మొత్తం మీద మీడియాలో అయితే వివరణలు రాలేదు. ఏమైనప్పటికీ అట్లాంటి ఫేక్ సర్టిఫికెట్ల మీద విచారణ జరిపి 4 నెలల్లో తమకు నివేదిక ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అందువల్ల అది ఇప్పుడు కోర్టులో ఉన్నది. మరొక వైపు వైసీపీ దశల వారీగా ఈ అక్రమాలకు వ్యతిరేకంగా ఆందోళన ప్రారంభించింది. అదే విధంగా లోకేష్ గారు రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ ను కూడా ముందుకొచ్చింది. ఆ ముందుకొచ్చినటువంటి దాని మీద లోకేష్ గారు విసిరినటువంటి సవాళ్ళు ఏంటంటే దీంతో పాటు అనేక విషయాల మీద చర్చిద్దాం అనేటువంటి సవాళ్ళు విసిరారు. రాజకీయ పార్టీల మధ్య అలాంటి సవాళ్లు, ప్రతి సవాళ్లు ఇవాళ సాధారణంగా మారుతున్నాయి. అందుకని కోర్టులో పిల్ కి మరి సంతృప్తికరమైనటువంటి సమాధానాన్ని అధికార యంత్రాంగం లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుంది, లేదా ఆ పిల్లో ఆరోపించినట్టు ఆ జూడో దానిలో ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చింది నిజమా కాదా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా విచారణలో తేలాలి. తేలిన తర్వాత మాత్రమే ఆ ఆరోపణలకు సంబంధించి ఏదైనా ఒక అభిప్రాయాన్ని మనం చెప్పగలం తప్ప ఇప్పుడు జరిగాయని కానీ జరగలేదని కానీ అధికారులేమో ఏమి జరగలేదని వివరణిస్తున్నారు, వైసీపీ నాయకులేమో జరిగాయని చెప్పేసి చెప్తున్నారు. వివాదం కోర్టుకు వెళ్ళింది. అందువలన కోర్టుకు వెళ్ళినటువంటి దాని మీద కోర్టు తీర్పు వచ్చేంత వరకు మనం ఆగాలి అనేది మాత్రం నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అయితే ఇప్పుడు లోకేష్ గారు చర్చకు రెడీ అని అన్నప్పుడు ఇంకొక అంశాన్ని కూడా ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఈ మద్యం కుంభకోణం గురించి కూడా చర్చిద్దాము అని మాట్లాడారు కదా. సో దీనికి నిజంగా వైసీపీ సిద్ధంగా ఉంటుంది అని అంటారా మన టీడీపీ నాయకులు కంచెల విజయభాస్కర్ గారు? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఏమ్మా, మేము లోకేష్ బాబు గారు నెల రోజుల క్రితం ఈ డిఎస్సికి సంబంధించి వీళ్ళు మొట్టమొదటిసారిగా అంటే ఇంచుమించుగా ఒక నెల ప్రాంతం అయింది ఫస్ట్ రైజ్ చేశారు. ఒక స్పందన చూద్దామని, స్పందన రాలా, వదిలేశారు. ఆ సందర్భంగా లోకేష్ బాబు గారు సవాల్ విసిరాడు. సరే, మొన్న కంకిపాడు సభలో, విజయవాడ సమీపంలో కంకిపాడు సభలో ఆ సవాల్ విసిరాడు. మరలా ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తూ అక్కడి నుంచే సవాల్ విసిరాడు. అయ్యా, మీరేం చేయలేదు అంటున్నారు కదా, మద్యం ల్యాండ్స్ మా భూ కబ్జాలు కానీ మద్యం లెక్కర్ విషయాల్లో కానీ మీకు ఏ పాపం తెలియదు అంటున్నారు కదా, వాటిని దీన్ని ఇప్పుడు మీరు మా మీద ఆరోపిస్తున్నారు కదా డిఎస్సి, ఈ 3 విషయాల మీద ఇంకా ఇతర విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారితో నేను ముఖాముఖి చర్చకి సిద్ధమని. పేరుని నాని లాంటి అంత్యవాసులు ఏమంటున్నారంటే దానికి జగన్మోహన్ రెడ్డి అవసరమా, నా స్థాయి సరిపోదా అని చెప్పి పేరుని నాని బోటోళ్ళు అంటున్నారు. ఏమ్మా, ఇది సవాల్ని స్వీకరించలేక తప్పుకోవడం అవుతుందా? అంటే లోకేష్ బాబు స్థాయి ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి స్థాయి ఎక్కడ అంట. లోకేష్ బాబు ఏమన్నా చదువు సంజయ్ లేనోడా? స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు, ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేశాడు. ఈయనకున్న పునాదులు ఆయనకి లేవా? ఈయనకున్న తెలివితేటలు ఆయనకి లేవా? పోతే పైగా ప్రభుత్వంలో మంత్రిగా ఉండి
మీరు నా మీద ఆరోపణ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే ఆరోపణ చేస్తున్నారో కీలక వ్యక్తితోనే నేను డిబేట్కి చర్చకి సిద్ధం అన్నాడు. అక్కడ ఇగో లేదు. నేను విద్యాశాఖ మంత్రిని, నా విద్యాశాఖలో అవినీతి జరిగిందని అంటున్నారు. కీలక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి సరే ఆయనకి నేను సమాధానం చెప్తానన్నాడు. అందులో తప్పేముంది? ఈయన స్థాయి ఏంది, ఆయన స్థాయి ఏంది అని ఆ పేరుని నానిబోటోళ్ళు అంటున్నారు. ఇక మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది వీళ్ళందరిని గురించి మాట్లాడితే. పోతే ఒక విద్యాశాఖ మంత్రిగా నేను బాధ్యత వహిస్తూ మీ సందేహాలని నివృత్తి చేస్తానయ్యా, డిబేట్ చేద్దాం కూర్చోనని అన్నాడు. పోతే దానికే జగన్మోహన్ రెడ్డి నుంచి ఉలుకు పలుకు లేదు. పోతే ఆ పేరుని నాని ప్రతిదానికి వస్తుంటాడు, ముందుంటాడు. నేను ఐఎమ్ రెడీ టు పార్టిసిపేట్ ఇన్ డిబేట్ అని. పోతే అది కాదు, జగన్మోహన్ రెడ్డి లేవనెత్తిన అంశానికి విద్యాశాఖ మంత్రిగా ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి జవాబు ఇస్తానన్నాం తప్ప ఆయన చేసిన సవాలు పదే ఆరోపిస్తున్నారు కాబట్టి దీనికి అసలే సద్దుమణిగిందమ్మా. 4 రోజుల నాడు ఇది వాళ్లే లేపారు, స్పందన చూడాలనుకున్నారు, విఫలమయ్యారు. పోతే అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వీళ్ళకి స్ఫూర్తి కలిగించింది అనమాట. ఓహో, మనం గడ తీవ్రంగా ఇప్పుడు లోకేష్ బాబు వాళ్ళకి ఇబ్బందిగా పరిణమించాడు, గుదిబండగా భావిస్తుంది ఆ పార్టీ. ఈ లోకేష్ బాబు ఈ కేసులన్నీ పాత పూర్వాపరాలన్నీ తోడుతున్నాడంటే ఆయన యువగళం పాదయాత్రలో ప్రజల మధ్య తిరుగుతూ ఉంటే పుంకాలుగా పిటిషన్లు వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి, వేధింపులని, పోతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలని, దోపిడీలు, దొంగతనాలు, స్మగ్లింగ్లు, పోతే ఇట్లా కక్ష సాధింపులు, భూ కబ్జాలు, ఈ లెక్కర విశేషాలు ఇవన్నీ ఆయన దృష్టికి తెచ్చారు. మేము అధికారంలో రానివ్వండి చూద్దాం అప్పుడు పట్టించుకుంటా ఉన్నారు. అవి 1 by 1 పట్టించుకుంటుంటే కక్ష సాధింపు అంటే మేము పాపాలు చేస్తాం, దుర్మార్గాలు చేస్తాం, మీరేం పట్టించుకోవడానికి మీరు పట్టించుకుంటే మీ మీద నిందలేస్తాం. ఇది వాళ్ళ నైజం, వాళ్ళ నడవడిక. ఈ నేపథ్యంలో లోకేష్ బాబు గారు రెడీగా ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడానికి, ఆయన సందేహాలు నివృత్తి చేయడానికి. తప్పంటారా? బాధ్యత గల మంత్రిగా నేను ఇస్తాను, ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయన సమాధానం ఇస్తానని చెప్తున్నాడు. అసలు తప్పే ఉంది. ఆయన రాడు, ఆయన స్థాయి ఏందని మాట్లాడతారు. వాళ్ళు ఏమనాలమ్మా? వీళ్ళని స్థాయి ఏంది? విద్యాశాఖ మంత్రిగా ఆయన మొత్తానికైతే నారా లోకేష్ గారు అయితే చాలా సిద్ధంగా ఉన్నారు, రెడీగా ఉన్నారు. ఏ క్వశ్చన్ అడిగినా, ఏది చూపించినా కానీ దానికి కరెక్ట్ గా సమాధానం ఇవ్వడానికి. మరి నిజంగా నారా లోకేష్ గారే అంత సిద్ధంగా ఉంటే వైసీపీ నాయకులు రెడీగా ఉన్నారా లేదా? సో వైసీపీ నాయకులు మన్నెం కోటేశ్వరరావు గారు, ఒకసారి దీనికి మీరు సమాధానం చెప్పండి. నిజంగా వైసీపీ రెడీగా ఉందా మాట్లాడడానికి? ఓకే సారీ, ఇక్కడ ఇలానే ఉందండి మా దాంట్లో. ఓకే, మోహన్ రెడ్డి పాత పేరు ఉంది, పాత పేరు తొలగించేయండి. సారీ చెప్పండి. ప్యానల్ లో పాల్గొన్న పెద్దలకు, మీకు చూస్తున్న వీక్షకులకు అందరికి పేరున హృదయపూర్వకంగా నమస్కారాలమ్మా. విజయభాస్కర్ గారు ఏదేదో మాట్లాడుతున్నారు, ఏదేదో చెప్తున్నారు. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందండి, చెప్పండి. వినిపిస్తుందమ్మా? వినిపిస్తుందండి. ఏదేదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ. రాష్ట్రంలో ఏ నాయకుడు రానంత మెజార్టీతో ఎంపీగా గెలిచినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పార్టీ అధినేత, ఓసారి ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు ఫస్ట్ టైం ప్రతిపక్ష నాయకుడు, 2వ టైం ముఖ్యమంత్రి, 3వ టైం 40% ఓటు వచ్చినటువంటి నాయకుడు. అలాంటి వ్యక్తికి పోటీగా ఎవరున్నారా? ఆ స్థాయి కావాలి. ఆ స్థాయి అంటే ఎవరు? వాళ్ళ ఫాదర్ని రమ్మను. వాళ్ళ ఆయన ఎందుకు రాకూడదు? చంద్రబాబు నాయుడు గారు రావచ్చు కదా, ఆయన ఎందుకు రాకూడదు? ఈయన వస్తానంటే ఈయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ముందు ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎమ్మెల్యే. ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసినటువంటి పేర్ని నాని గారు సరిపోరా? మీరు నిర్ధారణ కావాలనుకుంటే, మీ మీద అభియోగాలు వచ్చినప్పుడు, మీ మీద వాస్తవాలా లేదా అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పుడు, మీరు క్లియర్గా ఉన్నప్పుడు నిజంగా వచ్చి మాట్లాడండి. లేదా మేము అడిగిన క్వశ్చన్లకు సమాధానం చెప్పండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు కూర్చొని అది ఫేకు, ఇది ఫేకు, వాళ్ళు దొంగలు, వీళ్ళు దొంగలని మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుకుంటూ పోతే ప్రజలు నమ్ముతారనే పరిస్థితిలో లేరన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని నడుచుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులకు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బట్టగాల్చి ముఖానిచ్చో తుడుచుకుంటారులే అనుకుంటున్నారు. ఇప్పుడు పరిస్థితి అట్లేదు. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, మీ చరిత్ర ఏంది అంత గమనిస్తున్నారు ప్రజలు. మీరు ఇష్టం వచ్చినట్టు అక్కడ మీరు వైనాట్ 175 అన్నట్టు ఉంటుంది. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు స్ట్రైట్ గా చర్చకు సిద్ధమంటున్నారా? మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు స్ట్రైట్ గా చర్చకు సిద్ధమంటారా?
100% అమ్మా, 100%, 100% చర్చలకు సిద్ధమైనప్పుడు వాళ్ళ సో స్థాయికి తగ్గట్టు వాళ్ళని రమ్మనండి. చంద్రబాబు నాయుడు గారు రమ్మనండి, లోకేష్ గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు రమ్మనండి. అయితే రాష్ట్ర నువ్వు ముఖ్యమంత్రిగా ఇన్నిసార్లు అంటే చంద్రబాబు ఎమ్మెల్యే మీకు నాయుడు గారు అంటున్నావు. కొన్ని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి 9 సార్లు ఎమ్మెల్యే కావాల్సినటువంటి అయ్యాడు. 9 సార్లు ఒక ఎమ్మెల్యే అయ్యాడు. ఒక మరి ఉమ్, మీ పార్టీలో 9 సార్లు ఎమ్మెల్యే నేను ఎవరయ్యారు? మాట్లాడలేదు కదా భాస్కర్ గారు. ఇప్పుడు అన్నావు కదా భాస్కర్ జగన్మోహన్ గారు రెడ్డి ఇన్ని సార్లు మీరు అయ్యాడు, అన్ని సార్లు మాట్లాడేటప్పుడు అయ్యాడు. 2 సార్లు మాట్లాడారు, నేను మాట్లాడలేదు కదా అంటే. మొన్న మాటలు ఏదో కాదు, అన్నారు నేను మాట్లాడతానని, మీరు మాట్లాడలేదని. అనవసరమైనవి కాదు. ఇప్పుడు నేను 2 సార్లు కొలతలు కూడా చెప్పావు కదా. మాట్లాడలేదు కదా అంటున్నా. మీరు మాట్లాడితే ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యేలు అయినోళ్ళు కాదు కావాల్సింది మా జగన్మోహన్ రెడ్డికి. ఇన్నిసార్లు అయినోళ్ళు కావాలంటుంటే మరి చంద్రబాబు నాయుడు గారు 8 సార్లు 9 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. 4 సార్లు ముఖ్యమంత్రి 11 అయ్యాడు. సార్లు అయినా కూడా ఆయన ముఖ్యమంత్రి, ఈయన మాజీ ముఖ్యమంత్రి కదా. నేను అనేది 11 సార్లు విద్యాశాఖ ఆయన మాజీ మంత్రిగా ఆయన ముఖ్యమంత్రి, ఈయన జవాబిస్తా అన్నాడు. ముఖ్యమంత్రి. ఆడ విద్యాశాఖ మంత్రి. ముఖ్యమంత్రి స్థాయి కావాలి కానీ ముఖ్యమంత్రికి తీసుకుపోయి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టడానికి ఆడ 3 సార్లు ఎమ్మెల్యేగా అంటే ఒకసారి ఎమ్మెల్యే కాదు, అక్కడ విద్యాశాఖ మంత్రి. విద్యాశాఖ మీద బురద చల్లారు. విద్యాశాఖ అంటే ఇప్పుడు మీద ఏ బురద జోన్ లో చల్లారు తప్పు కాబట్టి జరిగింది అని వైసీపీ ఆరోపించిందో ఆ జోన్ కి సంబంధించిన ఎమ్మెల్యే ఆన్సర్ ఇవ్వడానికి ఉంటుంది కానీ అంటే మీరు కోరిన వాళ్ళే రావాలి అన్నది కాదు కదా. అంటే వాళ్ళు పక్కదారి అంటే ఎవరికెళ్ళి స్టార్ట్ తీసుకున్నట్టు కాదు. సరే ఓకే, ఇప్పుడు ఎవరు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యారు, సీఎం అయ్యారు అన్నది పక్కన పెడితే ఇప్పుడు మీరు చెప్పారు కదా కొన్ని ఆరోపణలు ఉన్నాయి, ఆయన చర్చకు కూడా మేము సిద్ధం ఉన్నప్పుడు మీ ఆరోపణలు ఏంటో చెప్పండి. ఆన్సర్ చెప్పడానికి విజయభాస్కర్ రెడ్డి ఉన్నారు. నా వర్షాలు ఏం పోలే, ఆయన చెప్పేసినాడు ఆల్రెడీ. నేను చెప్తానండి. చెప్పండి. జూడో అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నాకు తెలిసి భరత్ అనుకుంటా. సాఫ్ట్వేర్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూన రవికుమార్, ఒక ఆయన ఎంపీ, ఒక ఆయన ఎమ్మెల్యే. వీళ్ళిద్దరు ఒకరు కోటాలు 39, ఒకరు 38, ఒకరు పోస్టులు ఫిలప్ చేసినారు. వీళ్ళు లోకల్ గా ఉన్నటువంటి క్రీడల్లో పాల్గొని గెలిచినటువంటి వ్యక్తులకు మీరు ఉద్యోగాలు ఇస్తే, జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నటువంటి వ్యక్తులను పక్కన పెట్టారంటే మీలో ఎంత డొల్లతనం ఉంది అనడానికి ఇదొక్క నిదర్శనం చాలు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు తప్పులు చేసినారు కాబట్టి తప్పు చేసినప్పుడు ఎవరు ఏలెత్తి చూపించినా దానికి వాస్తవాలు మాట్లాడవలసిన బాధ్యత మీ పైన ఉంటుంది. దాన్ని వదిలిపెట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మను, ప్రధానమంత్రి రమ్మను కాదు కదా. మీరు సవాలు విసిరాం కదా, విద్యాశాఖ మంత్రిగా జవాబు చెప్తామని సవాలు విసిరాము. పోగమూర్తి జవాబు చెప్పకుండా నిరూపించుకోవాల్సిన మీరు అసెంబ్లీకి పోరు, సవాళ్లు స్వీకరిస్తారు, సవాలు విసురుతారు, సవాళ్లు స్వీకరిస్తారు. రైట్ రైట్, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడే ప్రయత్నం అన్ని చేయండి. ప్రజలు చూస్తున్నారు, అన్ని ప్రజలు చూస్తున్నారు. మీరు తట్టుకోలేరు, జగన్మోహన్ రెడ్డి గారు టైం ఇవ్వమంటున్నారు. టైం ఏందా మొగాళ్ళు అయితే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన అంత పండిత ప్రకాండుడే ఏంది, అంత పండిత ప్రకాండుడే ఏంది. జగన్మోహన్ రెడ్డి గారు తడాక జగన్మోహన్ రెడ్డి గారు 19 నుండి 19 వరకు అసెంబ్లీకి వచ్చినప్పుడు పోసుకుంటారు కదా బా, మర్చిపోతారు. ఏమి చూసేయా ఆయన చూసి ఆయన నైజం అర్థమైపోయిందయ్యా. వైనాట్ 175 ఏమైందయ్యా. యాక్చువల్ గా టాపిక్ డైవర్ట్ అవుతుంది. రైట్, టాపిక్ డైవర్ట్ అవుతుంది. రైట్, సో మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు, జీతభత్యాలు తీసుకుంటారు. కార్యక్రమాలన్నీ మేము చేసిన మంచి అంతా మీరు కలరింగ్ కొట్టుకోవడానికి తప్ప మీరు ఒక్క మంచి పని చేసే సందర్భం లేదు. మీరు చెప్పినటువంటి సో మన్నెం కోటేశ్వరరావు గారు చిన్న సందేహం అండి. తప్పులు చేసి రైట్ తప్పించుకొని రైట్, అందరూ రాక్షసుల ప్రతిబింబం మీ నాయకుడు. మిమ్మల్ని రాష్ట్ర సో ప్రజలు పూర్తిగా రైట్, పరిస్థితి వచ్చింది. టాపిక్ డైవర్ట్ అవుతుందండి. టాపిక్ వచ్చేసి డిఎస్సి పోస్టుల గురించి, ఆ ఆరోపణల గురించి. సో కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, ఒక డిఎస్సి పోస్టుల వెనకాల ఎందుకు రాజకీయం అంతా జరుగుతోంది? రాజకీయం అంటే ఇవాళ ప్రతి అంశాన్ని అన్ని దేశంలో లేక 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అంశాన్ని ప్రభుత్వ పక్షాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, రాజకీయం చేయటం అనేటువంటిది ఒక ప్రక్రియగా పెట్టుకున్నాయి. ఎందుకు అంటే ఈ పార్టీలకి తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ అయినా, జనసేన లేదా బీజేపీ లేదా తెలంగాణలో కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా కానీ ఈ పార్టీలు అనుసరించేటువంటి విధానాలన్నీ ఒకటే. ఈ విధానాల మీద చర్చ కాకుండా కొన్ని ఆరోపణలతోటి కాలక్షేపం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయనేది మనందరికీ తెలిసినటువంటి అంశం. ఇప్పుడు లోకేష్ గారు సవాలు విసిరినా లేదా జగన్మోహన్ రెడ్డి గారు సవాలు విసిరినా ఎక్కడైనా తెలంగాణలో కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం. బీఆర్ఎస్ నాయకులు సవాళ్లు విసరటం, మంత్రులు వాటిని స్వీకరించడం,
అటువంటిది ఏది జరగకపోవడం ఇవన్నీ కూడా మనం చూసాం. అందువలన ఈ సవాళ్ళు అడ్డు సవాళ్ళు అనేటువంటివి జనానికి ఎంటర్టైన్మెంట్ కలిగించడానికి ఉపయోగపడతాయి తప్ప నిజంగా అలాంటి చర్చలు చోటు చేసుకుంటాయని నేనైతే అనుకోవట్లేదు. రెండోది, ఈ స్పోర్ట్స్ కోటా అనేటువంటిది ప్రస్తుతం అది కోర్టు పరిధిలో ఉంది కనుక దాని గురించి మాట్లాడొచ్చు, మాట్లాడకూడదనేం లేదు. కానీ నిజానిజాలు ఏమిటి అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వము ఏమిస్తుంది అనేటువంటిది ఇప్పుడు ఆసక్తి కలిగించేటువంటి అంశం. అందువల్ల దాని గురించి లోకేష్ గారు మాట్లాడినా లోకేష్ గారు ఏం మాట్లాడతారు? ప్రభుత్వంలో గతంలో అధికారులు చెప్పినటువంటి అంశాలనే మళ్ళా పునశ్చరణ చేస్తారు. లేదు వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా లేదా మరొకరు మాట్లాడినా గానీ వాళ్ళు కూడా చేసినటువంటి ఆరోపణల్ని మళ్ళా చేస్తారు. ఇది ఎక్కడ తేలుతుంది? వాళ్ళ చర్చల్లో తేలేటువంటి అంశం అయితే కాదు. అందుకని ఆల్రెడీ కోర్టులో ఉన్నది కనుక కోర్టు దీని మీద ఏం తెలుస్తుంది ఏమిటనేటువంటిది మనం చూడాల్సింది. అప్పటి వరకు ఇట్లాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు, రాజకీయాలు అనేటువంటివి అన్ని కూడా నిరంతరం సాగుతూనే ఉంటాయనేది నా అభిప్రాయం. సో అయితే ఇంతకు ముందు వరకు కూడా మనం ఏం చూసాము అంటే వైసీపీ ఆరోపణలు చేసింది అని. కానీ ఇప్పుడు డైరెక్ట్గా చర్చకు ఎవరు రాకపోయినా సరే ఇప్పుడు మనం డిబేట్లో ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. వైసీపీ గారి దగ్గర ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలు ప్రూఫ్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? సో దీని మీద మోహన్ రెడ్డి గారు చెప్పండి. మోహన్ రెడ్డి గారు, అంటే వైసీపీ కొన్ని ఆరోపణలు చేస్తుంది డిఎస్సి పోస్టుల గురించి. సో ఆ ఆరోపణలు నిజమే అని ప్రూవ్ చేయడానికి ఏమైనా మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? అదే 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 చెప్తున్నా కదా. జూడోకి సంబంధించి కానీ సాఫ్ట్ బాల్ కి సంబంధించి కానీ వాళ్ళు వీళ్ళ ఎమ్మెల్యేలు మాత్రమే అక్కడ వినపడుతుందమ్మా. వీళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే దానికి అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి వాళ్లకు కావాల్సినటువంటి వ్యక్తులకు వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చి ఆ సర్టిఫికెట్లో టీటీసీ కానీ బీఈడి కానీ వాళ్ళు చేయకుండా ఉన్నటువంటి వ్యక్తులను కూడా వీళ్ళు టీచర్లుగా నియమించినారని చెప్పిన తర్వాత మళ్ళీ జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 అనేది జీవోలు ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ సెలక్షన్ అయిపోయిన తర్వాత జీవోలు కూడా రద్దు చేసి వీళ్ళు తప్పు పక్కా చేసినారు కాబట్టి గోల్డ్ మెడల్ వచ్చినటువంటి జాతీయ క్రీడాకారులకు వీళ్ళు టీచర్ పోస్ట్ ఇవ్వాల్సింది వదిలిపెట్టేసి లోకల్గా క్రీడల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులకు వీళ్ళు అక్కడ టీచర్ పోస్ట్ ఇచ్చినారంటే పక్కా తప్పు ఉంది. అక్కడ వీళ్ళ ఒక ఉన్నతాధికారితో సంభాషణ జరిగింది, వీడియో సంభాషణ, ఫోన్ సంభాషణ. ఆ ఫోన్ సంభాషణలో ఏముంది? 20 లక్షలు కానీ 30 లక్షలు కానీ ఒక్కొక్క పోస్ట్కి ఇప్పిస్తాను, నేను పెద్ద పై నాయకులతో నాకు పరిచయాలు ఉన్నాయి, ఈ పరిచయాల ద్వారా నేను చేయిస్తానని చెప్పిన తర్వాత దానిపైన కూడా వీళ్ళు ఎంక్వైరీ వేయవలసి ఉండేది. ఎంక్వైరీ వేయలేదంటే వీళ్ళకి అక్కడ తప్పులు ఉన్నాయి కాబట్టి ఆ తప్పులన్నీ బయట. సో ఈ ఆరోపణలకు సంబంధించి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? అంటే ఆ కాల్ రికార్డింగ్స్ కానీ లేకపోతే సర్టిఫికేట్స్ కానీ? ఒక ఆడియో వచ్చింది, ఒక ఆడియో వీళ్ళకి సంబంధించినటువంటి ఒక అధికారితో పాటు ఒక నాయకులతో మాట్లాడి నేను మీకు ఉన్నతాధికారులతో మాట్లాడి ఇప్పిస్తాను అని చెప్పినటువంటి ఆడియో బయటకు వచ్చింది. అదే విధంగా సో దీని మీద టీడీపీ నాయకులు కంచెల విజయభాస్కర్ గారు దీని మీద మీరేమైనా ఆన్సర్ చెప్పాలి అని అనుకుంటున్నారా? ఏం చెప్తావమ్మా, ఇవన్నీ ఉన్నతాధికారులు వాళ్ళు ఎందుకు వాళ్ళ మెడకి ఉచ్చు బిగించుకుంటారు? మా ప్రభుత్వంలో మెడ మీద కత్తి పెట్టరు, అధికారుల మెడ మీద కత్తి పెట్టరు, ఐఏఎస్లని ఐపీఎస్లని ఉన్నతాధికారులను బలి చేయరు, జైలుకు పంపించరు మా ప్రభుత్వాల్లో. స్వార్థ ప్రయోజనాల కోసం, ఈ చిల్లర పనుల కోసం పోతే అది వాళ్ళ నైజం. అది అధికారులని ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎంతమంది ఆడ ఐపీఎస్ని, ఎంతమంది ఆమె ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు ఎటువంటి ఇది టాపరు, ఆమె ఒకప్పుడు ఎటువంటి కుటుంబంలో పుట్టింది, వాళ్ళ నాన్న ఏంటి, వాళ్ళ పెదనాన్న ఏంటి, అలాంటి మనిషిని ఎన్ని ఇబ్బందులకు గురి చేశారు వాళ్ళంతా. పోతే మా ప్రభుత్వంలో పోస్టింగ్ ఇచ్చి గౌరవించి 5 రోజులు సర్వీస్ లో ఉండగానే పోస్టింగ్ ఇచ్చి గౌరవించి ఆమెకు రావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసిన సత్కరించినటువంటి పోతే పోతే ఆగోయ చెప్తాము. అవన్నీ పరిశీలించి వాటిలో నిజాలు తెలుసుకొని అసలు ఆమెను బలిపశువుని చేసింది ఎవరు? మీకు రాజశేఖర రెడ్డి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి బలివ్వడమేగా. సో మోహన్ రెడ్డి గారు ఒక 2 నిమిషాలు ఆగండి. అతను చెప్పాలి అని అనుకునేది అయిపోయిన తర్వాత మీరు పక్కా చెప్పేవాళ్ళు ఆగండి. ఏమా ఇప్పుడు విజయభాస్కర్ గారు చెప్పండి. నిరాధారమైన ఆరోపణలు చేయడం, నీలాప నిందలు వేయడం వాళ్ళకి ఎంతో పెట్టింది విద్య.
నేను మొదట్లో చెప్పా, మేము అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 రోజుల తర్వాతే ఢిల్లీకి పోయారంటే వాళ్ళకి అధికార దుగ్ధ ఎంత ఉందనేది వాళ్ళు కరుడు కట్టిన పెత్తందారి మనస్తత్వాలు, పోతే అనేక రకాల తత్వాలు ఉన్నాయి వాళ్ళలో. ఇంక ఎవరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించకూడదు, వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలా, వాళ్ళ కింద బానిసలుగా ఉండాలా. వైనాట్ 175 ప్రజలు చేతలు నూకారు, పక్కన పెట్టేశారు. మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పండి. పనికిరాదని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే గోబెల్స్ ప్రచారం ద్వారా. విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం, మీరు ఇంతసేపు మాట్లాడారు కదా, అవకాశం అందరికీ ఇవ్వాలి. ఏమ్మా, నాకు సెకండ్ డిబేట్ ఉంది 7 o'clock కి. నేను 6:30 నుంచి రెడీ కావాలా, సెకండ్ డిబేట్ ఉంది నాకు. చెప్తున్నాడు కదా ఆయన చెప్తున్నాడు కదా, ఆయన ఒకవేళ వెళ్ళిపోవని ఇబ్బంది ఉంటే మాట్లాడదాం. ఆయన చెప్పినట్టు ఎవరికి ఇబ్బంది? 50 డిబేట్ల పైన మన ఇద్దరం మాట్లాడాం, నాకేం ఇబ్బంది? నాకు ఇబ్బందా? సెకండ్ డిబేట్ 7 o'clock ఉంది. మొన్న కూర్చో డిస్కషన్ జరిగేటప్పుడు మళ్ళీ మధ్యలో ఎందుకు డిస్కషన్? ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు విషయం చెప్తున్నా, నేను మాట్లాడుతుంటే ఆమె ఓకే టాపిక్ డైవర్ట్ అవుతుంది. మోహన్ రెడ్డి గారు, ఇంతసేపు విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పిన దానిపైన మీరేమైనా చెప్పాలి అని అనుకుంటున్నారా? ఆయన ఓకదంపుడు ఏదేదో మాట్లాడతాడు, మధ్యలో జోక్యం చేసుకుంటున్నాడు. అంటే నిరాధారమైన ఆరోపణలు చేస్తే జోక్యం చేసుకోక ఏం చేస్తారు? ఉద్యోగికి ఆయన కావాల్సి కల్లా మాట్లాడుతున్నాడు, మీకు తెలుసునో లేదో. రమగారు ఆయన ఉద్దేశపూర్వకంగా అడ్డపడుతున్నాడు, మీకు తెలుసునో లేదో. ఎందుకంటే సబ్జెక్ట్ డైవర్ట్ చేయాలని, వాళ్ళు దొంగలు కాబట్టి దొంగగా దొరికినారు కాబట్టి దొరికింది బయటపడకూడదనే ఉద్దేశంలో భాగంగా అవుట్ సోర్సింగ్ మీరే కంట్రీ వాళ్ళు కొల్లగొట్టారు, రాష్ట్రాన్ని కొల్లగొట్టారు. అదొక చరిత్ర కలిగిన కుటుంబం మీరంతా. ఆయన అనుచర బృందం, మీకు ఒక సిద్ధాంతాలు ఉన్నాయంటే. మీరు కాంగ్రెస్ సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ సంస్కృతి నుంచి అది కూడా కాపీ కొట్టి వైసీపీ, ఎవరో రిజిస్టర్ చేస్తున్న పేరు కూడా కాపీ కొట్టి వైసీపీ అని పెట్టుకున్నారు. రైట్, టాపిక్ డైవర్ట్ అవుతుంది. మన టాపిక్ వచ్చేసి డిఎస్సి పోస్ట్ల గురించి. వాళ్ళకి వేరే ఆధిపత్య ధోరణమ్మా, ఆధిపత్య ధోరణి. వాళ్ళు పాలిదారుల వ్యవస్థకు ప్రతిబింబాలు. వాళ్ళంతా బెదిరించి అదిరించి బతికే జాతి. హలో, రైట్, బెదిరించే బతకాలనుకుంటారు. సో ఇప్పుడు ఈ డిఎస్సి పోస్ట్ల వెనకాల రాజకీయాలంతా జరుగుతున్నాయి కాబట్టి ఉద్యోగం అనేది చదువు అలాగే అర్హత ఉన్న వాళ్ళకు మాత్రమే సొంతమవుతే సో నెక్స్ట్ జనరేషన్ కూడా మెల్లిమెల్లిగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు. సో నిజంగా ఈ పోస్టులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ప్రతి ఏ అంశమైనా సరే స్వచ్ఛందంగా జరగడానికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే బాగుంటుంది అన్నది ఒకసారి విశ్లేషకులు మన మన్యం కోటేశ్వరరావు గారు ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కూడా ఒకసారి చెప్పండి. ఇప్పుడు రమ్య గారు, రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఆల్రెడీ ఉన్నాయి. అవన్నీ కూడా గతంలో అనేక ప్రభుత్వాలు వాటన్నిటిని కూడా అమలు జరిపాయి. అయితే ఎక్కడైనా ఉల్లంఘించినప్పుడు ఇలాంటి వివాదాలు వస్తాయి. ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో వివాదం వచ్చింది. ఆ స్పోర్ట్స్ కోటాలో వచ్చినటువంటి వివాదం నిజంగా జూడో పోటీలు జరిగాయా, ఆ జరిగినప్పుడు ఎవరికి ఏమి ఫలితాలు వచ్చాయి ఏమిటనేటువంటిది అఫీషియల్ గా ఏమి నమోదు చేశారు, లేదా ఇప్పుడు ఫేక్ సర్టిఫికెట్లు ఎక్కడ ఇచ్చారు అనేటువంటిది ఇప్పుడు కోర్టు విచారణలో తేలాల్సి ఉంది. అవి తేలేంత వరకు ఎవరి వాదనలకి వాళ్ళు కట్టుబడి ఉంటారు. ఆ వాదనలకు కట్టుబడి ఉన్నప్పుడు దాని మీద ఎవరు జడ్జిమెంట్ ఎవరు ఇవ్వలేరు. మీడియా ఇవ్వలేదు, అదే విధంగా ఎవరు ఇవ్వలేరు. అందుకని ఆల్రెడీ కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు యాక్సెప్ట్ చేసింది విచారణ జరపడానికి. అంటే అందులో ప్రాథమికమైనటువంటి కొన్ని ఆధారాలు కోర్టు కూడా విశ్వసించిన కారణంగానే ఎస్ దీన్ని విచారించాలి అని చెప్పేసి ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ కి ఎట్లా స్పందిస్తారు ఏమిటనేటువంటిది మనం చూడాల్సింది. నిబంధనలు ఉన్నాయి. కొంతమందికి పరీక్షలు రాయకుండానే ఇచ్చారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించి ప్రభుత్వము స్పష్టంగా కోర్టుకి సమర్పించినప్పుడు దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకు అంటే కొన్ని సందర్భాల్లో క్రీడాకారులు పరీక్షలు రాయకపోయినా లేకపోతే ఇంకోటైనా కానీ నేరుగా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి వాళ్ళ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వచ్చు అనేటువంటిది గతంలో వివిధ శాఖలు, బ్యాంకులు కావచ్చు, లేకపోతే రైల్వేలు కావచ్చు, ఇటువంటివి కూడా ఆ విధంగా ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. ఆ ఉదంతాలను ఆసరాగా చేసుకొని ఇక్కడ కూడా స్పోర్ట్స్ కోటాలో అదే విధంగా పరీక్షలు రాయకుండానే ఇచ్చారు అనేటువంటి ఆరోపణలు వచ్చాయి. అందువల్ల ప్రభుత్వము అసలు నిజంగా పరీక్షలు రాశారా వాళ్ళు, లేదా లేకపోతే రాస్తే వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి, మిగిలినటువంటి వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చాయి, ఫేక్ సర్టిఫికెట్లు నిజమా కాదా అనేటువంటిది ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సింది కోర్టుకి.
ఇచ్చినప్పుడే నిజాలు బయటకు వస్తాయనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. నిబంధనలు అయితే ఉన్నాయి, అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నాయి. సో మోహన్ రెడ్డి గారు, మీరు ఇంతకు ముందు నుంచి కూడా ఏదో చెప్పాలి అని అన్నారు కదా, సారీ. సో అదేమన్నా కంటిన్యూ చేస్తారా? కంటిన్యూ కాదు తల్లి, అతను డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తాం. కొద్దిసేపు ఓపిక పట్టమని చెప్తా. ఓపిక పట్టాక మనం మాట్లాడుకో, నాకేం అభ్యంతరం లే. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఈ డిఎస్సి పేపర్లు అప్లోడ్ చేసే అవకాశం అతనికి ఇచ్చినారు. ఆ క్యాండిడేట్ కి వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ విడతలో అతనికి ఉద్యోగం వచ్చిందని పంపించినారు. సెకండ్ విడత వచ్చేటప్పుడు తొలగించినారు. అప్పటికి అల్లరి అయిపోయింది. ఈ అల్లరి అయిపోయిన తర్వాత ఇది తప్పు జరిగిందని తెలిసిన తర్వాత ఫస్ట్ ప్లేస్ వచ్చినటువంటి వ్యక్తిని పక్కన పెట్టేసి వీళ్ళు అవన్నీ గోల్మాల్ చేసుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం జరిగింది. ఆ జరగడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి చెప్తున్నా కదా, దాదాపు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే దీనికి సంబంధించి అధ్యక్షులుగా ఉండే వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చి ఉద్యోగాల అవకాశాలు ఇచ్చి వాళ్ళు బిఎస్సి బిఈడి కానీ టీటీసీ కానీ ఏది చేయనటువంటి వ్యక్తులకు కూడా వీళ్ళు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంతో పాటు వీళ్ళు ఆడియోలు ఉన్నాయి కదా బ్రహ్మాండంగా, మేము 30,000 చెల్లి 40,000 చెల్లి నేను పోస్ట్ ఇప్పించా, నేను చేపిస్తానని చెప్పిన సందర్భాలు ఉంది కదా. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా తప్పు చేసినారు. కాబట్టి ఆ తప్పు చేసినప్పుడు నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళది కదా. చిన్న వయసులో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా మినిస్టర్ 2 సార్లు మినిస్టర్ గా ఉన్నటువంటి లోకేష్ గారు భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలనుకున్నటువంటి వ్యక్తి, అంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు ఈ ఆరోపణకు సంబంధించి నిరూపించుకోవాల్సిన బాధ్యత. అందుకే సవాల్ చేశాడు, డిబేట్, ఓపెన్ డిబేట్ కి సవాల్ చేశాడు. ఓపెన్ డిబేట్ విద్యామంత్రిగా సో విజయ్ భాస్కర్ గారు ఏమంటున్నారు అంటే, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికే లోకేష్ గారు రెడీగా ఉన్నాను సవాల్కి అని సవాల్ విసిరారు కదా అని అంటున్నారు. విద్యాశాఖ అయింది కాబట్టి చేసిండేది. తప్పు చేసినప్పుడు నిరూపించుకోవడానికి ఎవరైనా సర్వాలేదు కదా. నీకు జగన్మోహన్ రెడ్డి గారే రావాలని ఎందుకంటున్నారు? మరి లేదా ఈ రేపు మనకపోతే నరేంద్ర మోడీ గారు రమ్మని చెప్పే పరిస్థితి ఎందుకు? ఆయన నుంచే కదా వచ్చింది. తప్పు నిరూపించుకోవడానికి మీ తప్పు నిరూపించుకోవడానికి మీరు చేయండి, లేదా అధినేతగా ఆయన లేవదీసిన అంశం కదా, ఆయన లేవదీసిన అంశం ఆయనకే జవాబు ఇవ్వాలి. మీరు తప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మను, నిరూపించమను, చెప్పమను. లేవదీసింది ఆయన, సమస్యలు లేవదీసింది ఆయన, ఆయనకే సందేహాలు నివృత్తి చేయడానికి. పలానా తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు బాగా చూపించిన తర్వాత వీళ్ళకి అప్పుడు ఒళ్ళు జల్లుబానట్టుంది. దొంగతనం చేసినాము, దొరికినాము, దొరికిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమైనా మాట్లాడేది? లేవదీసింది ఎవరు? తోక ముడుస్తుండేది ఎవరు? ఇప్పుడు దాడి తట్టుకోలేకుండా అంటే బురద చల్లడం సరే, ఓపెన్ డిబేట్ అంటే తోకపడవడం. భూస్థాపితం కావడం ఖాయం. తెలుగుదేశం పార్టీ ఈ ఉద్యమంలో నీ శాపనార్థాలు అవసరం. వైనాట్ 175 అని చెప్తున్నా మోహన్ రెడ్డి గారు. వైనాట్ 175 ఏమైంది? నీ శాపనార్థాలు అట్టుంటాయి. పెట్టుకొని అధికారం లేకొచ్చినారు వీళ్ళు. వీళ్ళను చూసి ఓటేయని తెలిసి భయంకరమైన రాక్షస పార్టీ కాబట్టి మీతో ఎవరు స్నేహం చేస్తారయ్యా? మీతో స్నేహాస్త్రం ఎవరెవరు? మీకు భయంకరమైనటువంటి రాక్షస పాలన కాబట్టి మీతో చేతులు కలిపితే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. మీరు చేతగాని ఆరోపణలు, సబ్జెక్టు లేని ఆరోపణలు చేస్తారా? శాశ్వతంగా రాజకీయాల్లో రాణించలేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసుకుంటా తిరుగుదామనే ఆలోచనలో భాగంగా అవునులే, జగన్మోహన్ రెడ్డి రౌడీజం చేస్తాం, అందరినీ హత్యలు చేయించి నిందలేసి వేల కోట్లు దోచేసి ఈ రాష్ట్రాన్ని శాశ్వతంగా పాలిస్తారంటే ఇక్కడ ప్రజలు అంగీకరించే స్థితిలో లేదని మేము చెప్పగలం. ఈ సర్టిఫికెట్ల ద్వారా వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చి వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి, ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పారు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, విద్యార్థులు ఎవరు ఆందోళన చేయాల, మీ బాధను ప్రపంచం బాధ చేయాలని బురద చల్లడం, ఎలా బురద చల్లాలా? అందుకు ఈ మార్గం. మేము ఏ పని చేసినా బురద చల్లడమే. మరి ఆ కడుపు నిజంగా జరుగుంటే ఆ కడుపు మండిన విద్యార్థులు, యువత, యువజన ఇతర సంఘాలన్నీ ఆందోళన పట్టకపోయాయి. మరి ఇన్నాళ్ళు పట్ల ఈయన అర్జెంటుగా ముఖ్యమంత్రి కావాలా, మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలా, ఈ రాయలసీమ పాలక వ్యవస్థను రాష్ట్రం అంతా అమలు చేయాలా? సో విజయ్ భాస్కర్ గారు చిన్న సందేహం అండి. మీరు ఇంతకు ముందు అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ అందరినీ అంటే
ప్రాణాలు తీసుకునే పార్టీ అని, అందరినీ హత్య చేసే పార్టీ అని అన్నారు కదా. సో అది ఒకసారి క్లియర్ గా చెప్తారా, అంటే ఎవరిని హత్య చేశారు ఏంటి చాలా అన్నది? ఉందమ్మా, అది పెద్ద సబ్జెక్ట్లే. ఆ కుటుంబ చరిత్ర చాలా పెద్ద సబ్జెక్ట్ ఉందిరా. హత్యా రాజకీయాలు, బాంబుల సంస్కృతి, విద్యుత్తులు ప్రవేశపెట్టారు. పోతే ఏదో ఒకసారి బతిమలాడుకుంటే మోహన్ రెడ్డి గారు 2 నిమిషాలు మనం విజయభాస్కర్ రెడ్డి గారికి ఇద్దాము. ప్రజల్ని నిలువు దోపిడీ చేశాడు. బాంబు బ్లాస్ట్ చేసి మంచాలను చంపినటువంటి చరిత్ర వీళ్ళది. వీళ్ళు తప్పించుకొని పోతారు. వీళ్ళని ప్రజలు ప్రతిపక్ష స్థానం కాదు ఇవ్వలేదమ్మా. వీళ్ళకి వీళ్ళ అరాజకీయాలకి నమ్మి మోసపోయామని గ్రహించారు ప్రజలు. నిలువు దోపిడీ చేశారు వీళ్ళు. ప్రజలను నిర్బంధానికి గురి చేశారు. అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. చాలా మోహన్ రెడ్డి గారు మీరు ఇలా మాట్లాడినా కానీ ఏం అర్థం కాదు కదండి. సో చూసే వాళ్ళకి కూడా సో మీరు కొంచెం మెల్లిగా కూల్ గా మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడండి మోహన్ రెడ్డి గారు. ఒకరి తర్వాత ఒకరికి అందరికి ఛాన్స్ వస్తుంది. విజయ్ భాస్కర్ గారు ఒక 2 నిమిషాలు ఆగండి. అతను మాట్లాడిన మట్టికి సమాధానం మీరు విన్న తర్వాతే కదా ఇచ్చేది. ఎన్నికల ఉపన్యాసం కాకుండా కరెక్ట్ గా మాట్లాడాలమ్మా. ఎందుకంటే వాళ్ళ వాస్తవాలన్నీ వాళ్ళు ఉన్నాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేస్తే పోతే వస్తావా, నాతో డిబేట్ కి వస్తావా, ఏంది నీ సంగతే? ఏందంటే డైవర్ట్ చేస్తారంట ఈ పండితుడు. విన్న తర్వాత మాట్లాడు. 60-70 డిబేట్లు మన ఇద్దరం తటస్థపడ్డాం. 60-70 డిబేట్లు తటస్థపడ్డాం. ఇక్కడ పారిపోయేవాళ్ళు ఎవరున్నారు? ఆఫ్టర్ ఆల్ వైనాట్ 175 అని చెప్పేసి జనం దగ్గర అబోసుపాలైన మీ పార్టీ మీరు ఇంకా చెప్తారా? శాపనార్థాలు పెడతారు. మీరు గలాటా మనుషులు లిటిగెంట్స్. మీరు ఒక క్రిమినల్ జాతి మీరు. రైట్, క్రిమినల్ జాతి, ఎక్స్‌ప్లాయిటర్స్. ఇప్పుడు ఎన్నికల కమిషన్ మాట్లాడుకొని 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటలకు అయిపోవాల్సిన ఎన్నికలు ఉదయం 11 గంటల వరకు ఎన్నిక జరుపుకొని రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి నుంచి పులివెందులు నిన్న ఆఫ్టర్ జెడ్పీటీసీ గెలవలేకపోయినారే. మీరు ఇంత గొడవ అయితే పులివెందులు జెడ్పీటీసీ గెలవలేకపోయారు. విద్యార్థి ఇప్పుడు ఉపాధ్యాయ నియోజకవర్గంలో పులివెందుల్లో 7,000 మైనస్ ఓట్లు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన చరిత్ర మీది. అంటే వీటన్నిటిని కంట్రోల్ చేయబట్టి ఇక గెలవండి. దయచేసి కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడండి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడే ప్రయత్నం చేయండి. మీరు ఇలా ఇద్దరు ఒకేసారి మాట్లాడినా సరే ప్రజలకు ఏమీ అర్థం కాదు. అయితే ఈ డిఎస్సి పోస్టుల వెనకాల ఈ రాజకీయాలు ఇదంతా జరుగుతుంది కదా. సో విశ్లేషకులు మన్నెం కోటేశ్వర్ గారు ఒక్కసారి మీరు చెప్పండి, ఈ రాజకీయాలు డిఎస్సి ఈ పోస్టుల వెనకాల అయితే జరుగుతుంది, నిజంగా దీంట్లో అవినీతి జరిగింది అని మీరు అవగాహన ఏమైనా చేశారా? అవినీతి జరిగిందా లేదా అనేటువంటిది ఆల్రెడీ నేను చెప్పాను. కోర్టుకు వెళ్ళి 4 నెలల్లో దాని మీద నివేదిక ఇవ్వమని చెప్పేసి కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ 4 నెలలు మనం ఓపిక పెట్టాలి. ఆ 4 నెలలు ఓపిక పెట్టి దాని మీద అప్పుడు కోర్టు ఏం చెప్పింది అనేటువంటిది. ఈ లోపల రాజకీయాలు చేసుకోవడానికి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అందుకని దీని మీద ఇంతకు మించి నేను చెప్పినా ఎవరు చెప్పినా గానీ ఆల్రెడీ కోర్టులో ఉన్నది. కోర్టు 4 నెలల సమయం ఇచ్చింది. ఆ సమయం ఇచ్చినప్పుడు కోర్టుకి ఫిర్యాదు చేసినటువంటి ఒలింపిక్ అసోసియేషన్ చెందినటువంటి ఆ పురుషోత్తమ ఆయన తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను సమర్పించి అవి నిజమైనవి అంటే అది ప్రభుత్వానికి ఎదురు తప్పవుతుంది. లేదు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆధారాలే సరైనవి అనుకుంటే బిల్ వేసినటువంటి ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధికి అది ఎదురు దెబ్బ అవుతుంది. అది తేలకుండా తీర్పు చెప్పడానికి ఒక జర్నలిస్ట్ గా లేదా ఒక అనలిస్ట్ గా నేనైతే దాని మీద ఏమి చెప్పలేను. చెప్పడానికి ఏమి లేదు, చెప్పకూడదు కూడా అనేది నా. అయితే కోటేశ్వరరావు గారు మీ అవగాహన ప్రకారం చెప్పండి. ఇప్పుడు లోకేష్ గారు చర్చకు సిద్ధం అన్నారు. అలాగే మధ్యలో ఈ ఆల్కహాల్ కుంభకోణం గురించి కూడా ఒకసారి చర్చిద్దాము అని అన్నారు. నిజంగా వైసీపీ సిద్ధంగా ఉంటుంది అని అంటారా? అలాగే ఈ మద్యం కుంభకోణం అసలు ఎందుకు మధ్యలోకి వచ్చింది? అవన్నీ కూడా జరిగేటువంటివి కాదండి. ఇప్పుడు ఒకదానికి ఒకటి లింక్ పెట్టి పొడిగించుకోవడం తప్ప మద్యం కుంభకోణం మీద కావచ్చు, లేకపోతే డిఎస్సి మీద కావచ్చు, లేదా మరొక అంశం మీద కావచ్చు చర్చలు అనేటువంటివి ఇంతవరకు ఎక్కడ జరగలేదు. దానికి అసలు చట్టబద్ధత కూడా ఏమి ఉండదు. చర్చలు ఏం తెలుస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు లేదా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు లేదా లోకేష్ గారు లేదా నాని లేకపోతే ఇటువంటి వీళ్ళు ఏం తెలుస్తారు? వాటికి చట్టబద్ధత ఏమి ఉండదు. అందుకని ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు.
జనానికి ఎంటర్టైన్మెంట్ తప్ప దీంతో వచ్చేదేమీ లేదు. ఇటువంటి వాటి మీద నాకైతే విశ్వాసం లేదు. ఇంతవరకు ఎక్కడ భారతదేశ చరిత్రలో ప్రతిపక్షం లేదా అధికార పక్షానికి చెందినటువంటి వాళ్ళు ఇలాంటి చర్చల ద్వారా పరిష్కరించినటువంటి సమస్య ఒక్కటి కూడా లేదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంటే ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, రాజకీయంగా మొత్తం చూసుకున్నట్లయితే సవాళ్ళు చేసుకోవడాలు, ప్రతి సవాళ్ళు చేసుకోవడం ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి కదా. బట్ నిజంగా ఒక చర్చ జరగడం, ముఖాముఖిగా జరగడం, రాజకీయ నాయకుల మధ్య ఏదైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణలకి ఆన్సర్లు చెప్పే ఈ విధంగా ఉంటే ఎలా ఉంటుందంటారు? అంటే అది నిజంగా జరిగితే ఎలా ఉంటుందంటారు? బాగానే ఉంటది. ఇప్పుడు పశ్చిమ దేశాల్లో, అమెరికాలో లేదా ఐరోపా దేశాల్లో ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల మధ్య అలాంటి ముఖాముఖీలు జరుగుతాయి. అంతే తప్ప మిగిలిన సందర్భాల్లో ఆయా ప్రభుత్వాల మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి ముఖాముఖీలు జరిగినట్లు ఐరోపా దేశాల్లో కూడా నేను ఎక్కడ వార్తలు అయితే చదవలేదు. అందుకని ఇక్కడ కూడా అంతే, అది జరిగేది కాదు. జరిగినా దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎవరి అభిప్రాయం వాళ్ళు ఇప్పుడు ఎట్లాగైతే చెప్తున్నారో కూర్చున్న తర్వాత కూడా అదే చెప్తారు. అదే చెప్పినప్పుడు దానివల్ల ఎవరు తేలుస్తారు? తేల్చడానికి ఎవరు ఉండదు అది. అందుకని ఇవన్నీ కూడా మీడియాలో అటెన్షన్ కోసం చేసేటువంటి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు మాత్రమే. అది ఎవరు చేసినా అనేది నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎవరు ఏం చెప్పినా, ఏం సవాళ్ళు విసిరినా ప్రజల అటెన్షన్ గ్రాప్ చేసుకోవడానికే తప్పించి అక్కడ ఏదో ప్రూవ్ చేసుకుందాము అన్న ఉద్దేశం అయితే ఉండదు అని చెప్తున్నారా? అంటే ఇప్పుడు లిక్కర్ కేసు ఉంది, కేసు దాఖలైంది. అదే విధంగా డిఎస్సి ఉంది, కేసు దాఖలైంది. లేదా మరొక ఆరోపణ, కేసు దాఖలైంది. మరి అవన్నీ మరి కేసుల్ని ఎవరైనా ప్రభావితం చేయడానికి ప్రయత్నించినట్టుగా ఇటువంటి చర్చలు పెడితే ఆ కేసులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారనేటువంటి ఆరోపణ వస్తే అప్పుడు మరి అది కూడా నేరం అవుతుంది కదా. అందుకని ఆ విధమైనటువంటి వాటిలోకి మనం ఎక్కువగా వాటి గురించి ఆశలు పెట్టుకోక్కర్లేదు. వాటిలో తేలేదేమి కూడా ఉండదు. ఓకే, టీడీపీ నాయకులు కంచర్ల విజయభాస్కర్ గారు ఈ డిఎస్సి పోస్టుల గురించి అక్రమాలు జరిగాయి అని అంటూ ఉంటే ఒక 2 మాటలలో మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే అవేంటి? ఓకే, మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు ఈ 2 మాటలలో ఏదైనా చెప్పాలి అని మీరు అనుకుంటే అదేంటి? డిఎస్సిలో 100% అక్రమాలు జరిగినాయి. వీళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకు వీళ్ళకి కావాల్సినట్టు పోస్ట్ వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,36,000 ఉద్యోగాలు ఒకేసారి, ఒకే నోటిఫికేషన్, ఒకే జీవోతో ఇచ్చి ఒక్క కంప్లైంట్ రాలే. వీళ్ళు కేవలం 16,000 పోస్టులు, 3,50,000 మంది విద్యార్థులు పాల్గొంటే దాంట్లో 16,000 పోస్టులు ఫిలప్ చేస్తే 16,000 పోస్టులలో 470 చిల్లర దాదాపు వీళ్ళు అక్రమ మార్గాలు పంపించి వీళ్ళకి కావాల్సినట్టు వీళ్ళు ఫిలప్ చేసుకొని రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కానీ రాజకీయ ఇది ఎగ్జామ్ అనే వ్యవస్థనే భ్రష్టు పట్టించినటువంటి చరిత్ర ఏదైతే వీళ్ళు ఫస్ట్ నుండి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 1995లో ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఏదో పేపర్, 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, లేక బీఈడి కానీ, టెట్ కానీ ఏదో ఒక పేపర్ లీక్ అవుతూ వచ్చినటువంటి సందర్భమే ఉంది కదా. ఏ సంవత్సరంలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా పూర్తి స్థాయిలో పనిచేసిన సందర్భం లేదు. అన్ని సార్లు వాళ్ళు ఏదో ఒక లీక్ చేసేది, వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు తయారు చేసుకునే కార్యక్రమం చేస్తారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వీళ్ళు మంచి చేస్తారు అనే నమ్మకం లేదు. కాబట్టి వీళ్ళకి ఎప్పుడు ఓటు వేయాలనే ఆలోచన ప్రజల్లో లేదని తెలుసు. కాబట్టి వాళ్ళు ఇతర పార్టీలను కలుపుకొని రాజకీయాల్లో పోటీ చేస్తారు తప్ప 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక్కసారైనా పోటీ చేసి గెలిచాలనే ఆలోచన ఎప్పుడే కానీ చేయని సందర్భం ఉంది. ఒకవేళ పొరపాటు పోటీ చేస్తే ఆ పోటీ చేసిన సమయంలో పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ అయినా తప్ప ఆయన ఎప్పుడు గెలిచిన సందర్భం లేదు. కాబట్టి వాళ్ళు కూటమంటూ ఇంకోటంటూ రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే 167 సీట్లు తొలిసారి తెచ్చుకుంటే, రెండోసారి 151 సీట్లు తెచ్చుకుంటే, మూడోసారి 40% ఓట్లు తెచ్చుకుంటే అలాంటి వ్యక్తిని పట్టుకొని గొడ్డలి పార్టీ, ఇనప పార్టీ, ఇంకో పార్టీ అనుకుంటా పోతారు. వీళ్ళు జనాలను చంపుతారు. చంపినటువంటి జనాల బూర్తి కూడా ఇవ్వరు. ఆ బూర్తి ఇమ్మని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తుకున్నా కూడా చంపి కాల్చేసే చరిత్ర ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రం లేదో ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఇలాంటి నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు. కాబట్టి వీళ్ళు ప్రజలు వీళ్ళని దగ్గరికి రానిలేదు. కాబట్టి ప్రజలు రానిలేని ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి జనం బ్రహ్మాండమైనటువంటి స్పందన కనిపిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా బదనాం చేయాలి, ఆయన డ్యామేజ్ చేసి మనం లబ్ధి పొందాలి అనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు చేస్తున్నారు తప్ప రాష్ట్రంలో కనీసం హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకు
సరైన ఫుడ్ పెట్టకుండా కుళ్ళిపోయినటువంటి గుడ్లు పెట్టి పాడిపోయినటువంటి అన్నం పెడితే వాళ్ళు నేలకేసి కొట్టి బయటికి పోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి మా మేనమామ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఆ విధంగా గర్వంగా ప్రతి ఒక్క పిల్లలు కాలం ఎత్తుకొని చదువుకొని పోయే వాళ్ళు ఈ రోజు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో పోవాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. వీళ్ళు ప్రైవేటు వ్యవస్థను ప్రైవేటు స్కూళ్లను డెవలప్ చేయాలనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చే 17 కోట్లు వాల్యూ చేస్తే ఆ వాల్యూ చేసే 1,00,000 కోట్ల వాల్యూ చేసే మెడికల్ కాలేజీలను వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకునే కార్యక్రమం చేసినారంటే ప్రజల పైన ప్రభుత్వం పైన రాష్ట్రం పైన ఎలాంటి విశ్వాసం లేదు కాబట్టి ప్రజలు వాళ్ళను పూర్తిగా దూరం పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎదురుదాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం వెళితే ఎక్కడ చూసినా జనం తండోపతండాలుగా వస్తుంటే అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే చేయించినామని చెప్పే కార్యక్రమాన్ని చెప్పుకుంటూ పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తెచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు జిఎంఆర్ వాళ్ళతో మాట్లాడి అగ్రిమెంట్ చేయించినాడు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ పర్మిషన్ తెచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారు నీటి సదుపాయాలు ఏర్పాటు చేసినారు. ప్రతి ఒక్కటి ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ కు 1,200 కోట్ల రూపాయలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 90% పూర్తి చేస్తారు. రైట్ మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు ఈరోజు టాపిక్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ రెడ్డి గారు, అలాగే విజయభాస్కర్ గారు అండ్ లక్ష్మీనారాయణ గారు, కోటేశ్వరరావు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్లో పాల్గొని మీ ఒపీనియన్ని షేర్ చేసిన వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే డిఎస్సి పోస్టులు అనే కాదు, ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఉద్యోగమైనా సరే అర్హులైన వాళ్ళకు మాత్రమే ఆ జాబ్ దక్కాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మా ఛానల్లో రెగ్యులర్గా డిబేట్స్ జరుగుతూ ఉంటాయి. మా ఛానల్ని చూస్తూనే ఉండండి.